వెంకటాచలం సర్వేపల్లి నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వెంకటాచలంలో పండుగ వాతావరణంలో నూతన పింఛన్లు పంపిణీ. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున పింఛన్లని వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది పింఛన్ల మొత్తాన్ని పెంచుకుంటూ పోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే 3,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని అందించనున్నట్లు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. వెంకటాచలం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కారక కార్యక్రమంలో పాల్గొని నూతనంగా వివిధ రకాల సామాజిక పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకి మంత్రి చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరి ప్రమేయం లేకుండా సచివాలయాల ద్వారా పారదర్శకంగా ఏడాదికి 2 సార్లు నూతనంగా పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీ ద్వారా లబ్ధిదారులకి ఆర్థిక భరోసా, ఆత్మగౌరవం కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. అనంతరం వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చర్మకారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కిడ్నీ సంబంధిత బాధితులకి నూతనంగా మంజూరైన పింఛన్లని మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి స్థాయిలో పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ, సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం కానీ మరొకటి లేదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని విధాలు అభివృద్ధి చేశాం. గ్రామాలకు సంబంధించి ఏ గ్రామానికి వెళ్ళినా సరే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా ఈరోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. అవసరం ఉన్న దగ్గర, అవకాశం ఉన్న దగ్గర సైడ్ రైలు వేశాం. త్రాగునీటికి, సాగునీటికి వ్యవస్థకి ఇబ్బంది లేకుండా చేశాం. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలన్నింటినీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అంటే నా కుటుంబ సభ్యులుగా భావించాను తప్ప సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలంటే వాళ్ళు వేరు, నేను వేరు అనేటువంటిది ఏ రోజు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా నా కుటుంబ సభ్యులను ఏ విధంగా ప్రేమిస్తానో, నా కుటుంబ సభ్యుల పట్ల ఏ విధంగా నడుచుకుంటానో అదే వాత్సల్యంతో నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని కుటుంబాల సభ్యులతో కూడా నడుచుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే నేను అనేక సందర్భాల్లో చెప్పా, 50 మంది శాసనసభ్యులు మీరు చూశారు. ఒక్కసారి మీ గ్రామాలు కలిగి తిరగండి. గతంలో మీ గ్రామం ఏ విధంగా ఉండేది, ఈ రోజు మీ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని హక్కులు ఏర్పడుతున్నాయా లేదా ఒక్కసారి పరిశీలించండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలకి ఎన్నడూ లేనటువంటి విధంగా 430 కోట్ల రూపాయలతో ఈరోజు మనం అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయి. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు. పెన్షన్లు ఈరోజు మీ చేతికి ఇచ్చేటువంటి కార్యక్రమం. అందుకని మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఈ ప్రభుత్వం పేదవాడికి అండగా నిలుస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనించి తప్పనిసరిగా మీరు అందరూ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, మా అందరికి అండగా నిలవాలి, మీ ఆశీస్సులు అందించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అనేక సందర్భాల్లో నేను చెప్పినటువంటి మాట మీరందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఏ ఒక్కరు కూడా గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోపుట్టువు, మా బిడ్డ, సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు అన్నట్టుగా మీ కుటుంబ సభ్యుడిగా వ్యవహరిస్తానని చెప్పినటువంటి మాటకు కట్టుబడి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా కుటుంబ సభ్యుడిగానే వ్యవహరించడం జరుగుతుంది. గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరం చేస్తాం. ఈరోజు ఏ వ్యక్తికి కూడా రెవెన్యూ సమస్య అనేటువంటి లేకుండా చుక్కల భూముల దగ్గర నుంచి ఇతరత్ర ఉన్నటువంటి పట్టాలు ఇవ్వడం కానీ, లేదా ఎవరి దగ్గర అన్యాక్రాంతమైనటువంటి భూముల పట్టాలు ఇవ్వడం కానీ, భూమి అనేటువంటిది, రెవెన్యూ సమస్య అనేటువంటిది రాబోయే రోజుల్లో మీరు ఎత్తికినా కూడా వ్యక్తి అనేటువంటి వాడు, రైతు అనేటువంటి వాడు వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి తప్ప రైతు సాగు చేసుకుంటున్నటువంటి పొలానికి సంబంధించి నాకు యాజమాన్యపు హక్కులు కల్పించాలి అని చెప్పి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం అనేటువంటిది అంతకన్నా దురదృష్టకరమైనటువంటి సంఘటన మరొకటి ఉండదు. వాటన్నిటిని కూడా ఈరోజు పరిశీలించాం, వాటన్నిటిని కూడా పరిష్కరిస్తున్నాం. 2 నెలల తర్వాత రెవెన్యూ సమస్య అనేటువంటిది సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదన్నా వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యలు కోర్టు తగాదాలు ఉంటే తప్ప ఒక్కరికి కూడా అటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు ఉపయోగకరమైనటువంటి, మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామి అయినటువంటి భాగ్యాన్ని ప్రసాదించినట్టు చేతులు చేయడానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.